ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆహారం అనేది అనేక వ్యాధులకి కారణం అవుతుంది, అలాగే నివారణగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదం త్రివిధ వ్యూహాలలో ఆహారం, విహారం, ఔషధం, ఇవి త్రివిధ వ్యూహాలు. వీటిలో ఆహారం గురించి ముఖ్యంగా చెబుతుంది. ఆహారం తాలూకు శక్తి సామర్థ్యాలు, అలాగే వాటి పనితీరు, గుణగణాలు ఇది తెలుసుకుని వాడుకుంటే ఆహారం అమృతంలాగా, ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది. ఏ సమస్యనైనా కేవలం ఆహారంలో మార్పులు చేర్పుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఈ అనేక రకాల సమస్యలని ఆహారంలో మార్పులు చేర్పులతో ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా పరిష్కరించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. వీటిలలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది అధిక రక్తపోటు గురించి, హై బీపీ. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మరణాలకి అతిపెద్ద కారణం ఏమిటి అంటే గుండె జబ్బులు. ఈ గుండె జబ్బులకి అతి ప్రధాన కారణం ఏమిటి అంటే అధిక రక్తపోటు. కాబట్టి కేవలం ఈ అధిక రక్తపోటుని నియంత్రించుకోవటం ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి మరణాలకు అతిపెద్ద కారణమైనటువంటి గుండె జబ్బుల్ని తగ్గించుకోవచ్చు. మరి ఈ హై బీపీని ఎలా నివారించుకోవచ్చు, ఎలా నివారించుకోవాలి, దీని ఆహార నియమాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఒకవేళ మీకు అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉంటే అప్పుడు ఈ నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఏమిటి నియమాలు అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. పండ్లు బాగుండాలి. హాఫ్ ప్లేట్ రూల్ అంటే మీరు తినేటటువంటి ఆహారంలో ప్లేట్ మొత్తం ఆహారం అనుకుంటే దాంట్లో సగమే ధాన్యం ఉండాలి. మిగతా సగం మొత్తం కూడా పండ్లు, అలాగే కూరగాయలు, ఆకుకూరలు ఇవి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కూడా మీ ప్లేట్లో ఉండాలి. అలా మీరు తిన్నారనుకోండి, ఈ అధిక రక్తపోటు తగ్గుతుంది. ఎందుకంటే ఈ పండ్లలో కానీ, కూరగాయల్లో కానీ, ఆకుకూరలో కానీ పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది మూత్ర విసర్జనకి సహాయపడుతుంది. దాంతో ఈ రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి ఇలాగ పొటాషియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం ద్వారా మూత్రం జారీ అవుతుంది. మూత్రం జారీ అవటం ద్వారా ఆ ప్రెషర్ ఉండదు కాబట్టి రక్తపోటు తగ్గుతుంది. అలాగే మరొక విషయం, ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉంటే కాల్షియం కూడా అవసరం. కాబట్టి కాల్షియం కోసం ఏం తీసుకోవాలి అంటే కొవ్వు తక్కువ ఉండేటటువంటి, అంటే వెన్న శాతం తక్కువగా ఉండేటువంటి పాలు తీసుకోవాలి. 1%, 6%, 3% మిల్క్ అని ఇలాగ దొరుకుతున్నాయి మీకు. కాబట్టి కొవ్వు తక్కువగా ఉండేటటువంటి ఈ 1% మిల్క్ని మీరు తీసుకున్నారనుకోండి, పాల ద్వారా మీకు కాల్షియం అందుతుంది. కాల్షియం అందటం ద్వారా మీకు ఈ ఇండైరెక్ట్గా ఈ రక్తపోటు కంట్రోల్లోకి వస్తుంది. అయితే మరొక విషయం, ఉప్పు అంటే సోడియం పాలను తగ్గించాలి. ఇది అందరికీ తెలిసిందే, కానీ చాలామంది అశ్రద్ధ చేస్తారు. మనకి మామూలుగా శారీరక అవసరాలకి 2 నుంచి 3 గ్రాముల ఉప్పు అవసరం, కానీ మనం దాదాపు 12 గ్రాములు తీసుకుంటున్నాం. అంత ఉప్పు తీసుకుంటే అది ఆటోమేటిక్గా లోపల ఆ ఒత్తిడి పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు ఈ ఆస్మోసిస్ చిన్నప్పుడు చదివే ఉంటారు కదా, సాంద్రత, ఉప్పు తీసుకోవడం ద్వారా రక్తంలో సాంద్రత పెరుగుతుంది. అప్పుడు నీరంతా కూడా రక్తంలో చేరి వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి ఉప్పుని అంటే సోడియం పాలను తగ్గించండి. అలాగే ఈ అధిక కొవ్వుకి ఆ రక్తపోటుకి సంబంధం ఉంది. ఎందుకంటే కొవ్వు పేరుకున్నప్పుడల్లా కూడా రక్తనాళాలు పొడిగిపోతాయి. కాబట్టి బరువు ఎక్కకుండా చూసుకోండి. బరువు ఎక్కకుండా చూసుకోవాలి అంటే కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ఎందుకంటే మాంసైన వర్ధతి, సామాన్య విశేష సిద్ధాంతం అంటారు ఆయుర్వేదంలో దీన్ని. కాబట్టి ఈ కొవ్వు ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకుంటే బరువు పెరుగుతారు. కాబట్టి కొవ్వు తగ్గించుకొని తీసుకుంటూ ఉండండి. అలాగే మరొక విషయం, అధిక రక్తపోటు ఉంటే దాన్ని నియంత్రించుకోవాలనుకుంటే మీ లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిలో పూర్తిగా తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. అంటే ఇలాగా ఉప్పుతో పాటు సోడియం పాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయే, నిల్వ పదార్థాలు అంటే ఈ పచ్చళ్ళు కానీ, లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ, లేకపోతే అప్పడాలు కానీ, మజ్జిగ మిరపకాయలు కానీ, క్యాండ్ ఫుడ్స్ కానీ వీటిని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటూ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండాలి ప్రతిరోజు.
అలాగే భావాతీత ధ్యానం అంటే మెడిటేషన్ ఇలాంటివి చేయాలి. అలాగే తాజా పళ్ళు, పొట్టుండేటువంటి తృణధాన్యాలు వీటిని మీ ఆహారంలో ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అన్నిటికీ మించి ఆల్కహాల్ ఒకవేళ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ అవుతుంది. అంటే లివర్లో కాలేయంలో కొవ్వు చేరుతుంది, చేరి అది రక్తంలో కలుస్తుంది. అక్కడి నుంచి రక్తనాళాలకు చేరి వాటిని పూడుకునేలా చేస్తుంది. దీంతో అధిక రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి. అలాగే బరువు పెరగకుండా ఈ శారీరక కార్యకలాపాలు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ని ఎప్పుడు కూడా మీ డే మొత్తంలో ఉండేలా చూసుకోండి. అంటే మెట్లు ఎక్కొచ్చు, అలాగే ఆఫీసులో తిరుగుతూ ఫోన్లో మాట్లాడచ్చు. ఇలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోండి. ఇక ఈ అధిక రక్తపోటు తర్వాత అతి ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది క్యాన్సర్. నా దగ్గరకు వచ్చే పేషెంట్లో దాదాపు రోజుకి కనీసం 5-6 క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఈ క్యాన్సర్ బాగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి అంటే ఆహారం మీద నియంత్రణ లేకపోవటం. కాబట్టి కేవలం ఆహారాన్ని నియంత్రించుకోవటం ద్వారా క్యాన్సర్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఎలా నియంత్రించుకోవాలి ఇది తెలుసుకుందాం. మీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అంటే మన ఆహారంలో ఈ పీచు పదార్థాలు ఎక్కువగా వెయిట్లో ఉంటాయి అనేది ముందు తెలుసుకోవాలి. అసలు దాన్ని తెలుసుకోబోయే ముందు పీచులో రకాలు ఉంటాయి 2. ఈ 2 రకాల గురించి మీకు అవగాహన ఉండాలి. అవి ఏమిటంటే నీటిలో కరిగేటటువంటి ఫైబర్ అంటే వాటర్ సాల్యుబుల్ ఫైబర్. అంటే ఏమిటి, ఓట్స్లో తౌడు ఉంటుంది, అది నీళ్ళలో కరుగుతుంది. అలాగే వేరుశనగలు, అలాగే బీన్స్, ఇలా వీటిల్లో ఉండేటువంటి పీచు అంతా కూడా నీళ్ళలో కరుగుతుంది. ఇక నీళ్ళల్లో కరగని పీచు ఉంటుంది. అంటే ఏమిటి, గోధుమ పొట్టు, అలాగే తాజా పండ్లపైన ఉండేటటువంటి పొట్టు. ఇప్పుడు మీరు కమలాలు తింటున్నారనుకోండి, వాటిపైన ఫైబర్ ఉంటుంది చూసారా, అది కరగదు. అలాగే గింజలు, ఇలాగా వీటన్నిటిలో కూడా నీళ్ళల్లో కరగని పీచు ఉంటుంది. ఏదేమైనా ఎలాంటి మీరు పీచు పదార్థం తీసుకున్నా సరే పదార్థం అంటే పీచు పదార్థం తీసుకోవడం ముఖ్యం. ఇలా తీసుకుంటే క్యాన్సర్ని చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఫైబర్ ఉండేటువంటి ఫ్రూట్స్ని, ఫైబర్ ఉండేటువంటి వెజిటబుల్స్ని ఎలా తీసుకోవాలి అంటే పొట్టు తీయని ధాన్యం వాడుకోండి. అంటే జల్లెడ బట్టని ధాన్యం. అలాగే తాజా పండ్లు వాడుకోండి. అలాగే ఆకుపచ్చటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇలా తీసుకుంటే ఈ ఫైబర్ని ఇది అన్ని రకాల క్యాన్సర్కి నివారణగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి క్యాన్సర్లను చాలా ఎఫెక్టివ్గా నివారించుకోవచ్చు. అందుకే భారతీయులలో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇలాంటివి తక్కువ. ఎందుకంటే మన ఆహారంలో సహజంగానే పీచు అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగ ఈ పీచుని మీరు తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం బాధించదు. ఇంకా అనేక రకాల జీర్ణ సంబంధ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఫైబర్ ఎక్కువ తీసుకోండి. పర్ డే మనిషికి 30 grams ఫైబర్ అవసరం. అలాగా మీరు ఒకవేళ మీ ఆహారంలో ఫైబర్ తగ్గినా ఈ తౌడు ఇలాంటివి మీ ఆహారంలో చేర్చుకొని తీసుకుంటూ ఉండొచ్చు. ఇక ఈ క్యాన్సర్ని నివారించుకోవాలంటే మీరు ఆకుకూరల్ని బాగా ఎక్కువగా తీసుకోవాలి. అంటే మీ ఆహారంలో ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకుకూరల్ని, తాజా పండ్లని వీటిని పెంచండి. ఇలా పెంచితే చాలు క్యాన్సర్ని చాలా సమర్థవంతంగా మీరు నివారించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాన్ని మానేయాలి మీరు క్యాన్సర్ని నివారించుకోవాలంటే. ఉదాహరణకు ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే పొటాటో చిప్స్, అలాగే ఐస్ క్రీమ్స్ వీటిని వీలైనంతగా తగ్గించండి. ఇక మాంసాహారం కూడా మామూలుగా మంచిది కాదు, కానీ చేపలు మంచివి. ఒకవేళ మీరు మాంసాహారం తీసుకోవాలనుకుంటే చేపలు తీసుకోవచ్చు. మరి ఏది తీసుకోకూడదు మాంసాహారంలో అంటే వేట మాంసం మంచిది కాదు. అంటే రెడ్ మీట్, దీన్ని బాగా గణనీయంగా తగ్గించండి. ఇక ఒకవేళ మీరు మాంసం తినాలని కోరుకుంటే అప్పుడు చికెన్ తినొచ్చు, చేపలు తినొచ్చు. వీటిని తీసుకుంటే మీకు అంతగా క్యాన్సర్ రిస్క్ ఉండదు. అయితే తప్పనిసరిగా ఏది తీసుకున్నా కానీ, ఏ మాంసాహారం తీసుకున్నా కానీ తప్పనిసరిగా పండ్లు, ఆకుకూరలు వీటిని జత చేయండి. ఎందుకంటే వీటిలలో యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్స్ క్యాన్సర్స్ని నివారిస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే ప్రత్యేకంగా ఈ కూరగాయల్లో కూడా లైకోపీన్ ఎక్కువ ఉండేటువంటి, లైకోపీన్ అనేది పోషకం, ఇది టమాటాలో ఉంటుంది. ఇది క్యాన్సర్ని నివారిస్తుంది. అలాగే బీటా కెరోటిన్ కూడా క్యాన్సర్స్ని నివారిస్తుంది. బీటా కెరోటిన్ ఏమో క్యారెట్స్లో ఉంటుంది. కాబట్టి లైకోపీన్ ఎక్కువ ఉండే టమాటాలని,
బీటా కెరోటిన్ ఎక్కువ ఉండే క్యారెట్స్ని వీటిని తప్పనిసరిగా కనీసం సలాడ్స్ లాగైనా మీరు రోజువారీగా మీ ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్స్ని నివారించుకోవచ్చు. ఇక ఈ సందర్భంగా ఉప్పుకి క్యాన్సర్కి ఉన్న సంబంధం గురించి మీకు కాస్త చెప్పాలి. ఉప్పుకి క్యాన్సర్కి నిజానికి నేరుగా సంబంధం లేదు. అయితే ఉప్పు ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు ఉంటాయే, పచ్చళ్ళు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, ఇలాంటివి మన ఈ దక్షిణ భారతదేశ వాసులలో ఎక్కువగా తినే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళల్లో ఇసోఫేజల్ క్యాన్సర్, అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్యాన్సర్స్, అలాగే ఈ నాసోఫారింజల్ క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్లు ఇవన్నీ ఎక్కువ. ఎందుకు అంటే ఈ పచ్చళ్ళని ఎక్కువ తినటం వల్ల. కాబట్టి ఇలాగ ఉప్పు ఎక్కువ ఉండేటువంటి ఈ పదార్థాలను తగ్గించండి. అంటే పరిమితంగా తీసుకోండి. రోజుకి 2 లేదా మ్యాక్సిమం 3 గ్రాములకి మించనివ్వకండి. అలాగే చక్కెరకి క్యాన్సర్కి కూడా ఉండేటువంటి సంబంధం గురించి మీకు కాస్త చెప్పాలి. చక్కెరతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అది క్యాన్సర్కి నేరుగా కంట్రిబ్యూట్ చేయదు. కానీ చక్కెర తీసుకుంటే ఏమవుతుంది? స్థూలకాయం వస్తుంది. కాబట్టి ఈ స్థూలకాయానికి క్యాన్సర్కి సంబంధం ఉంది. స్థూలకాయల్లో క్యాన్సర్ మామూలు వాళ్ళ కంటే ఎక్కువ. మరి ఈ స్థూలకాయానికి చక్కెరకి సంబంధం ఉంది. కాబట్టి చక్కెరని కూడా తగ్గించండి. అంటే పరిమితంగా తీసుకోండి. ఇక కొంతమంది అనుకుంటారు తెల్లగా ఉండే చక్కెర పాయిజను, అంటే 3 వైట్స్ అంటారు కదా, అలా కాకుండా కాస్తంత గోధుమ రంగులో ఉండేటువంటి చక్కెర మంచిదేమో అని ఇక దాన్ని యథేచ్ఛగా వాడేస్తూ ఉంటారు. అయితే ఇలాగా ఏ రకం చక్కెరతోనైనా రిస్కే. అంటే ఇలా మధుర పదార్థాలతోటి స్థూలకాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తీపిని మీరు మీ ఆహారంలో బాగా తగ్గించండి. ఇక ఈ క్యాన్సర్ని నివారించుకోవాలంటే ఆల్కహాల్ అలవాటు ఉంటే తప్పకుండా దాన్ని మానేయండి. ఆల్కహాల్తో క్యాన్సర్ రిస్క్ బాగా పెరుగుతుంది. పైగా ఈ నోరు, అలాగే గొంతు అంటే ఫ్యారింగ్స్, అలాగే ఆహార నాళం అంటే ఇసోఫాగస్, ఇంకా రొమ్ము అంటే బ్రెస్ట్, అలాగే పెద్ద పేగు, అలాగే మలద్వారం అంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్, వీటన్నిటికీ కూడా ఆల్కహాల్ ఒక ప్రధాన కారణం. కాబట్టి ఆల్కహాల్ మానేస్తే చాలా రకాల క్యాన్సర్స్ని మీరు అదుపులో ఉంచుకోవచ్చు, రానివ్వకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఆల్కహాల్ మానేయండి. ఇక ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏమిటంటే ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు గుల్లబారటం. కాబట్టి ఎముకలను పరిరక్షించుకోవడానికి కూడా ఈ ఆహారం దోహదపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది ఏమిటి అంటే కాల్షియం. కాబట్టి కాల్షియం పుష్కలంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. మరొక విషయం, ఈ ఎముకలు ఆరోగ్యంగా ఉండే వాళ్ళల్లో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళల్లో 60% మందికి గుండెపోటు వస్తూ ఉంటుంది. అంటే గుండెపోటుకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఎముకల్ని మీరు కాపాడుకుంటే దాంతోపాటు గుండెను కూడా రక్షించుకోవచ్చు. అందుకే ఈ ఎముకల ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ముఖ్యం. దీనికోసం కాల్షియం పుష్కలంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. మరి ఈ కాల్షియం దేంట్లో ఉంటుంది అంటే పాల పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం రోజు కనీసం ఒక 200 ml పాలు తాగుతూ ఉంటే కాల్షియం మీకు శరీరంలోకి చేరుతుంది. దీంతో ఈ అనేక రకాల ఈ ఎముకలకు సంబంధించిన సమస్యలని పరిష్కరించుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఈ మధ్యకాలంలో చాలామందికి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సెల్ ఫోన్ వాడకాలు, అలాగే ప్రతిదానికి కంప్యూటర్లు వాడటం. ఇక దీంతో కేవలం ఈ బ్రెయిన్కి ఏమాత్రం ఆలోచన శక్తి ఉండటం లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం రావట్లేదు. అదొక కారణం. అలాగే మనం ఆహారపరంగా అశ్రద్ధగా ఉండటం మరొక కారణం. దీంతో మెదడు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మెదడుకి మేలు చేసేటువంటి ఆహారాలు ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, మన మెదడు కూడా ఒక ఆర్గానే. దీనికి కూడా నరిష్మెంట్ అవసరం. మెదడు చురుగ్గా ఉండాలని, మెదడుకు సంబంధించినటువంటి డిమెన్షియా ఇలాంటి వ్యాధులు రాకుండా నివారించుకోవాలన్నా, అల్జీమర్స్ ఇలాంటివి రాకుండా ఉండాలన్నా మీరు తినే వాటిలో కొన్ని ఆహారాలని ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. వీటిలలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది చేపల గురించి. అందుకే చేపలు తినేటటువంటి కొంతమంది భారతీయులలో మెదడు బాగా షార్ప్గా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. కాబట్టి మెదడు చురుకుదనానికి దోహదం చేసే వాటిలో చేపలు ముఖ్యం. ఎందుకంటే వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ పవర్ని పెంచుతాయి. ఇక నూనెల విషయం, మామూలుగా నూనెలు అంటే భయపడిపోతూ ఉంటారు. కానీ మన మెదడులో ఎక్కువ భాగం తయారయ్యేది ఫ్యాట్స్ తోటే. కాబట్టి ఆరోగ్యకరమైన నూనెలు తీసుకోవడం ముఖ్యం మెదడు చురుగ్గా ఉండాలంటే. ఇలాంటి ఆరోగ్యకరమైన నూనె ఏది అంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ని మీ వంటల్లో భాగం చేసుకోండి. అయితే మన ఇండియన్ వేలో అలాగా దీన్ని బాగా వేడి చేయకుండా పైన నెయ్యి వేసుకున్నట్టుగా డ్రెస్సింగ్ కోసం వాడాలి దీన్ని. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వు ఇలాంటి వాటిని నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఇలాగ మీరు అంటే హెల్దీ ఆయిల్ వాడితే ఈ పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం, అల్జీమర్స్ వ్యాధులు ఇలాంటి వాటన్నిటిని నివారించుకోవచ్చు. ఇక మెదడుని శక్తివంతం చేసేటటువంటి ఆహారాలలో పండ్లు కూడా ముఖ్యమైనవి. అంటే మెదడుకి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎలాంటి పండ్లు అంటే చెర్రీలు, అలాగే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నేరేడు ఇలాంటివి మెదడుకి మంచి సహాయకారిగా ఉంటాయి, మెదడుని శక్తివంతం చేస్తాయి. ఇక ఆకుకూరలు కూడా మెదడుని శక్తివంతం చేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి వాటిలో పాలకూర ముఖ్యమైనది. ఇక దుంపకూరలు, వీటిల్లో బీట్రూటు, చిక్కుళ్ళు ఇలాంటి వాటిలలో యాంటాక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఇవి ఈ మెదడు తాలూకు కర్ణజానాలని చాలా శక్తివంతం చేస్తాయి. కాబట్టి ఇలాగా వీటిని తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి మీరు రక్షణ పొందొచ్చు, బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. అలాగే చాలామంది తీపి అంటే భయపడుతూ ఉంటారు, కానీ డార్క్ చాక్లెట్ మంచిది. అది పెద్దగా తీయగా ఉండదు. ఈ డార్క్ చాక్లెట్ని మీరు తీసుకుంటూ ఉంటే, అలాగే గ్రీన్ టీ ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉంటే మెదడుకి, గుండెకి కూడా ఎంతో మంచిది. ఇక మెదడుకి మంచి చేసే ఆహారాలు తెలుసుకున్నాం. మరి అదే సమయంలో మెదడుకి హాని చేసే ఆహారాలు కూడా తెలుసుకోవాలి, వాటిని దూరంగా ఉంచాలి. ఉదాహరణకు నిల్వ ఉంచినటువంటి ఉప్పు పదార్థాలు అంటే చిప్స్, టిండ్ సూప్స్ ఇలాంటివి మెదడుకి హాని చేస్తాయి. కాబట్టి ఇలాంటివి తీసుకోకండి. వీటిని తీసుకోవాలంటే చాలా పరిమితంగా తీసుకోండి. మనం తీసుకునేటువంటి ఉప్పు రోజుకి 6 గ్రాములకు మించితే అది అనారోగ్యంతో పాటు మెదడుకి కూడా హాని చేస్తుంది. కాబట్టి 6 గ్రామ్స్కి మించనివ్వకండి, అసలు 3 గ్రామ్స్కి పరిమితం చేసుకోండి. అలాగే కొవ్వుల్లో కూడా కొన్ని మానేయాలి. ఉదాహరణకు డాల్డా, అలాగే మాంసాహారం, వీటిలో ఉండేటువంటి కొవ్వులు మెదడుకి అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినాలనుకున్నప్పుడు కొవ్వు తక్కువగా ఉండేటటువంటి మాంసాహారం తినాలి. అంటే ఏమిటి? చికెను, చేపలు ఇలాంటివి తినాలి. అలాగే తప్పనిసరిగా మానేయాల్సింది ఏంటంటే బటరు, క్రీము ఇలాంటివి వీటిని మానేయండి, లేదా బాగా పరిమితంగా తీసుకోండి. ఇక ఆల్కహాల్ మెదడుకి హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా ఈ మెదడుని స్తబ్దంగా ఉంచుతుంది. మీరు గమనించారా? ఆల్కహాల్ తీసుకుంటే ఏముంది, మెదడు మొద్దుబారుతుంది. కాబట్టి ఇలాగ ఆల్కహాల్ తీసుకుంటుంటే దీర్ఘకాలంలో డెమెన్షియా, మతిమరుపు అంటే అల్జీమర్సు ఇలాంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ని పూర్తిగా మానేయండి. ఇక గుండె జబ్బులు, ఈ గుండె జబ్బుల్ని ఆహార పదార్థాలతోటి నివారించుకోవాలి. ఎలా అంటే మొక్కజొన్నల్లో క్రోమియం ఉంటుంది, గుండె జబ్బుల్ని ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా స్వీట్ కార్న్లో ఉండే క్రోమియం ఎంత ఎక్కువైతే గుండె జబ్బుల అవకాశాలు అంత తగ్గుతాయి. కాబట్టి రోజువారీగా ఈ స్వీట్ కార్న్ తినడానికి ట్రై చేయండి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. కివీ ఫ్రూట్స్, ఇవి మీకు ఈ మధ్య అన్ని ఫ్రూట్ షాప్లో దొరుకుతున్నాయి. ఈ కివీ ఫ్రూట్స్ అనేవి రక్తంలో ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్స్ పాడని బాగా సమర్థవంతంగా తగ్గిస్తాయి. దాదాపు 15% తగ్గిస్తాయి. అలాగే రక్తాన్ని పల్చగా ఉంచుతాయి. మీకు తెలుసో లేదో, మామూలుగా బ్లడ్ థిన్నర్గా ఆస్పిరిన్ ఇస్తూ ఉంటారు కదా. ఈ ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఈ కివీ పండు కూడా అలాంటి ఫలితాలనే ఇస్తుంది. ఇది పరిశోధనలో తేలింది. మీకు కివీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే వాటిని బాగా ఫ్రీక్వెంట్గా తీసుకోండి. అలాగే మరొక ఆసక్తికరమైన విషయం, ప్రతిరోజు కనీసం ఒక 60 ml 60 milliliters దానిమ్మ జ్యూస్ తాగండి. దీంతో ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గి గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు బాగా తగ్గుతాయి. దానిమ్మ జ్యూస్ని రోజువారీగా తాగే వాళ్ళల్లో, ముఖ్యంగా ఒక ఏడాది ఇలా తాగితే రక్తనాళాల్లో అడ్డంకులు చాలా వరకు తగ్గిపోతాయని ఈ పరిశోధనలలో శాస్త్ర ఆధారాలతో సహా రుజువైంది. అలాగే అప్పుడప్పుడు ఈ డార్క్ చాక్లెట్, మిల్క్ షేక్స్ ఇలాంటివి కూడా తాగుతూ ఉండండి. గుండె జబ్బులు రిస్క్ వీటితో తగ్గుతుంది. కాబట్టి ఈ గుండె జబ్బులు తగ్గాలి, ఏదన్నా మంచి ఆహారం తినాలనుకున్నప్పుడు ఇది ఒక రుచికరమైన పరిష్కారం. అలాగే చాక్లెట్లో కోకో ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది దీనికి. కాబట్టి ఇలాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది కాబట్టి రక్తనాళం గడ్డకట్టేటువంటి గుణాన్ని అంటే ఎథెరోస్క్లెరోసిస్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కూడా పరిశోధనలో తేలింది. అలాగే ఒకవేళ మీరు మాంసాహారులు అయితే కోడి మాంసం అంటే పైన ఉండేటటువంటి చర్మం తీసేసి స్కిన్లెస్ కోడి మాంసం, దీనికి కాసంత నిమ్మరసం పిండుకొని తింటే అప్పుడు గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు బాగా తగ్గుతాయి. ఇది కూడా పరిశోధనలో తేలింది. అయితే మళ్ళీ ఇక్కడ రెడ్ మీట్ తినకూడదు, అంటే వేట మాంసం ఇలాంటి షెర్వాలు ఇలాంటివి తినకూడదు. కేవలం స్కిన్లెస్ చికెనే తినాలి, లేదా చేపలు తినొచ్చు. అప్పుడు ఆ గుండె జబ్బుల రిస్క్ని తగ్గించుకోవచ్చు. అలాగే మీరు రోజువారీగా తీసుకునేటువంటి ఆహారాన్ని
2 పూట్ల పెద్ద పెద్ద మీల్స్లా కాకుండా డివైడెడ్గా 2 సార్లు లేదా 3 సార్లు తీసుకోండి. ఇలా 3 పూట్ల విభజించి తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. ఇది కూడా పరిశోధనలో తేలింది. అలాగే పాల విషయంలో కొవ్వు లేని పాలతో తోడేసినటువంటి పెరుగు తినాలి. ఇది గుండెకి మంచిది. అసలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దివిలో దేవతలకి అమృతం ఎలాగో భూమిలో మనుషులకి మజ్జిగ అలాగని. కాబట్టి కొవ్వు లేని పాలతో తోడేసినటువంటి పెరుగు నుంచి చిలికినటువంటి మజ్జిగ తీసుకోండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అన్ని విధాలా కూడా మీకు మేలు చేస్తుంది. ఇక మరొక పెద్ద సమస్య ఈ మధ్యకాలంలో మనం చూసేది జుట్టు రాలటం. జుట్టుని ప్రివెంట్ చేయాలంటే చాలామంది నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏదన్నా ఒక ఆయిల్ రాయండి, లేకపోతే న్యూజెన్ మంచిదేనా, ఇలా అడుగుతూ ఉంటారు. కానీ మీరు ఆలోచించండి, తలకు రాసుకునేటువంటి నూనెలు జుట్టుకి అవసరమైనటువంటి పోషకాలను ఎలా అందిస్తాయి? ఉదాహరణకు జుట్టుకి అనేక పోషకాలు అవసరం. జింకు, ఐరన్, విటమిన్ సి ఇలాంటివన్నీ నూనెల ద్వారా అన్నీ అందవు కదా. కాబట్టి మీ ఆహారంలో ఇలాంటి పోషకాలు ఉండాలి. జుట్టు అంటే హెయిర్ ఫాల్ ఉంటే వీటిని మీరు సమృద్ధిగా తీసుకోవాలి. అంటే జింకు, ఐరన్, విటమిన్ సి ఈ 3 పోషకాలు ఉంటే జుట్టు రాలటం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి జుట్టు రాలటాన్ని నివారించుకోవాలంటే ఈ 3 పుష్కలంగా ఉండేటువంటి ఆహారం తీసుకోండి. అంటే ఏమిటి? జింకు కోసం ఏం తినాలి చూడండి. గుమ్మడి గింజలలో జింక్ ఎక్కువ ఉంటుంది, గుమ్మడి గింజలు. అంతేకాకుండా సీ ఫుడ్లో ఉంటుంది, డార్క్ చాక్లెట్లో జింక్ ఉంటుంది, వేరుశనగల్లో ఉంటుంది, అలాగే వేట మాంసంలో కూడా జింక్ ఎక్కువ ఉంటుంది. ఇక పుచ్చకాయ గింజల్లో కూడా జింక్ ఉంటుంది. అందుకే పుచ్చకాయ తిన్నప్పుడు వాటి గింజను మనం మామూలుగా ఉమ్మేస్తూ ఉంటాం కదా, అదేదో ప్రమాదం అనుకొని 1, 2 కాస్త నమిలి తినండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లో జింక్ ఎక్కువ ఉంటుంది. ఇక ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి ఐరన్ కోసం ఏం తినాలి అంటే, ఒకవేళ మీ జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటే జింకుతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా తీసుకోవాలి ఆహార రూపంలో. ఎలాగా అంటే ఐరన్ గుడ్డులో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది, జీడిపప్పు ఇలాంటి నట్స్లో ఉంటుంది. అలాగే సముద్ర జలచరాల మాంసం, సీ ఫుడ్లో ఈ ఐరన్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పకుండా తినాలి. ఇక మాంసాహారంలో అయితే కాలేయంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, లివర్లో, అలాగే కిడ్నీలు, వీటిలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆర్గాన్ మీట్లో. ఒకవేళ మీరు శాకాహారులు అయితే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఆకుకూరలు తినండి. అంటే పాలకూర, అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి గోంగూర, ఇలాంటి ఆకుకూరలలో ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే మీ ఇష్టాన్ని బట్టి, మీ చాయిస్ని బట్టి మీకు నచ్చేటటువంటి రుచికరమైనటువంటి వాటిని ఎంచుకొని మీ మెనూలో చేర్చుకోండి. అప్పుడు మీ జుట్టు రాలకుండా ఉంటుంది. ఇక విటమిన్ సి కూడా అవసరం. విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువ. అందుకే సాధారణంగా దీనికోసం చ్యవన్ప్రాష్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది ఉసిరి దొరికే సీజను. మీరు ఉసిరిని ఏ రూపంలో తీసుకున్నా సరే విటమిన్ సి అనేది మీకు పుష్కలంగా దొరుకుతుంది. అలాగే తర్వాత చాయిస్ నిమ్మజాతి పండ్లు, వీటన్నిటిలో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆహారం తర్వాత తప్పనిసరిగా ఒక పెద్ద గ్లాసు బత్తాయి రసం కానీ, లేకపోతే నిమ్మరసం కానీ, నిమ్మరసం పిండి తాగిన నీళ్లు కానీ, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ కానీ, కమలా పండ్ల రసం కానీ, ఇలాంటిది ఏదో ఒక నిమ్మజాతి పండ్లకు సంబంధించినటువంటి జ్యూస్ తాగండి. బత్తాయి, నారింజ ఇవి రుచికి రుచి ఉంటుంది, విటమిన్ సి కూడా ఎక్కువ వీటిలలో. ఇలాగ ఈ ఆహారాలన్నీ తీసుకుంటూ హార్మోన్లను రెగ్యులేట్ చేసుకోవటం అవసరం. ఏదీ లేకుండా చూసుకోవాలి, హార్మోన్ డిస్టర్బెన్స్. ఇలా క్రమం తప్పకుండా మీరు ఈ పండ్లను తీసుకుంటూ, అలాగే చేపలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మీ జుట్టు రావడం అనేది దాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇలాగే ఇక జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే వారానికి 2 సార్లు తలస్నానం చేస్తూ ఉండటం, ఇలాగ చేస్తూ దాని మీద మరీ ప్రయోగాలు చేయకుండా సహజ పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి ఈ సీకాయ, కుంకుడు ఇలాంటి పదార్థాలను వాడుతూ వీటిని తలని క్లీన్ చేసుకుంటూ ఉంటే 1, 2 మ్యాక్సిమం 3 నెలల్లో ఈ ఆహార నియమాలు పాటిస్తే మీ జుట్టు రావడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ జుట్టు రావడం కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం ఒకసారి T3, T4, TSH అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే జుట్టు రావడానికి అతి ప్రధానమైన కారణం ఈ థైరాయిడ్ హార్మోన్ లోపం. కాబట్టి ఒకవేళ అది ఉంటే మళ్ళీ దాన్ని సరైన మందులతో పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక మరొక పెద్ద సమస్య, చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటి అంటే ఎసిడిటీతో బాధపడే వాళ్ళు ఇక నిద్రాహారాలు లేకుండా విపరీతంగా సతమతం అవుతూ ఉంటారు. కానీ దానికి కారణమైన ఆహారాన్ని పట్టించుకోరు. కాబట్టి ఆహారంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనేది మీరు తెలుసుకున్నారనుకోండి, మంత్రం వేసినట్టుగా ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.
కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు ఇది తెలుసుకుందాం. ఉదాహరణకు ఎసిడిటీ ఉంటే స్ట్రాంగ్ కాఫీ తక్షణమే మానేయండి. మరి మీకు ఏదో ఒకటి తాగాలి అన్న కోరిక ఉందనుకోండి, కాస్త లైట్గా ఉండేటటువంటి హెర్బల్ టీ ఏదన్నా తాగొచ్చు. ఇక మీకు ఎసిడిటీ ఉంటే చాక్లెట్స్ మానేయండి. మరి ఏదన్నా తినాలి అట్లా తీయగా అన్న కోరిక మీకుంటే ఎసిడిటీ ఉన్నప్పుడు తాజా పండ్లు చాక్లెట్లకి ప్రత్యామ్నాయంగా తినండి. అలాగే ఎసిడిటీ మీకుంటే కూల్ డ్రింక్స్ మానేయండి. కొంతమంది ఏం చేస్తారంటే మంటగా ఉంది కదా, చల్లగా బాగుంటుందని కూల్ డ్రింక్స్ తాగుతారు. దీంతో ఎసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎసిడిటీ ఉంటే కూల్ డ్రింక్స్ మానేయండి. మరి దాని బదులు ఏం తాగాలి అంటే పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు తాగండి, హ్యాపీగా ఉంటుంది. అలాగే ఎసిడిటీ ఉంటే ఆల్కహాల్ తప్పనిసరిగా మానేయండి. మరి దీని బదులుగా మీరు ఏదైనా కంపెనీలో ఉన్నారు, ఏదైనా పార్టీలో ఉన్నారు, ఏదో ఒకటి తాగాలి, దాన్ని ఆ పార్టీని ఎంజాయ్ చేయాలనుకుంటే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఏదైనా తీసుకోవచ్చు. తాజా పండ్ల రసాలు, ఉదాహరణకు అరటిపండుతో చేసిన రసం తీసుకోవచ్చు, మిల్క్ షేక్ లాగా, ఇలాగ పండ్ల రసాలు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు మసాలాలతో కూడినటువంటి ఆహారాన్ని మానేయండి. మరి దీని బదులుగా మసాలాలు చేర్చకుండా ఉడికించినటువంటి అన్నం, ఉడికించిన మొక్కజొన్న గింజలు ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు పుల్లటి సిట్రస్ పండ్లు మానేయండి. వీటి బదులుగా మీరు అరటిపండు కానీ, యాపిల్స్ కానీ, పుచ్చపండు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు టమాటా మానేయండి. టమాటాకి బదులుగా ఉడికించిన బంగాళాదుంపలు, అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అలాగే క్యారెట్స్, గ్రీన్ పీసు ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే బఠానీలు ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు కొవ్వుతో ఉండేటువంటి ఆహారాలు మానేయండి. వీటికి బదులుగా కొవ్వు తక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోండి. ఎందుకంటే కొవ్వుతో ఉండేటువంటి ఆహారాలు అరగవు, దీంతో ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు వేట మాంసం అంటే రెడ్ మీట్ మానేయండి. మరి మీరు మాంసాహారాలు ఏదో ఒకటి తినాలి అనుకున్నప్పుడు కొవ్వు తక్కువగా ఉండేటటువంటి చేపలు కానీ, కోడి మాంసం కానీ ఇలాంటివి తినండి. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు ఒకేసారి లార్జ్ మీల్ చేయకండి, ఎక్కువ తినకండి. ఇలాగా ఎక్కువ తినకుండా కొద్ది మోతాదులలో ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేయండి. అంటే స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ ఇలా తినండి. అలాగే ఎసిడిటీ ఉన్నప్పుడు బరువు పెరగకండి, స్థూలకాయం రాకుండా చూసుకోండి. ఇక ఎసిడిటీ ఉన్నప్పుడు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకండి. అంటే ఈవినింగ్ 6 కల్లా మీల్స్ అయిపోవాలి. అలాగా మీల్స్ చేసి ఒక 10 నిమిషాలు నడవండి, అప్పుడు మీకు ఎసిడిటీ రాదు. అంటే నిద్రకి ఉపక్రమించడానికి ఒక 2-3 గంటల ముందే తినండి. ఇలా చేస్తే మీకు ఎసిడిటీ బాధించదు. చూసారా, ఇలాగ అనేక రకాల సమస్యలు జీవితాంతం సతమతం అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి అన్ని సమస్యలకు కారణమైనటువంటి ఆహారాన్ని పట్టించుకోరు. అది ట్రాజడీ. మందులు మింగేస్తూ ఉంటారు, వాటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఒక విషయస్ సైకిల్ అయిపోతుంది. అలా కాకుండా ఆహారం మీద మీకు అవగాహన ఉంటే అనేక రకాల సమస్యల్ని ఆదిలోనే అంతం చేయొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.